హైదరాబాద్ నగరంలోని పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. క్యూర్ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తొలి విడతగా 8,000 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టింది. జూలై 21 నుంచి ఆగస్టు 10 వరకు కూడా వాట్సాప్, మీ సేవ, వెబ్సైట్ ద్వారా అయితే దరఖాస్తులు స్వీకరించవచ్చు అన్నట్టుగా కూడా తెలియజేస్తూ ఉంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు అందులో ఎలాంటి నియమాలు ప్రవేశపెట్టారు, ఎలాంటి అర్హతలు కావాలి లబ్ధిదారులకు అనేది ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో చూసినట్లయితే మనకు ఒక ఇమేజ్ను ఇట్లా ఈ రూపకంగా ఉంది. ఇది ఇప్పుడు సాధ్యమైంది, మీ కలల ఇంటిని సాకారం చేసుకునేటువంటి అవకాశం అని చెప్పేసి అయితే క్లియర్గా ఇట్లా మెన్షన్ చేసి, అద్దె ఇంట్లో ఎందుకు ఉండాలి, సొంత ఇల్లు సొంతం చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక కొటేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మరి ప్రతిపాదిత ఇందిరమ్మ ఇండ్లు, ఈ టవర్స్, ఇదంతా కూడా క్లియర్గా మనకు ఇమేజ్ లో కనిపిస్తా ఉంది. రైట్. ఇక మరి దీనికి సంబంధించినటువంటి లక్షణాలు ఏంటివి, దానికి సంబంధించి పూర్తి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇందిరమ్మ ఇండ్లు దానికి సంబంధించి ఏమేం కావాలి మనకు అనే కోణంలో కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరి కార్పొరేట్ ఏరియా ఎంత ఉండాలి, ఎంత ఉంటుంది, ఇంకా మరి బిల్డప్ ఏరియా ఎంత ఉంటుంది, ప్రభుత్వ రాయితీ ఎంత ఇస్తుంది, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కార్పొరేట్ ఏరియా తీసుకుంటే ఆ ప్లాట్లో 400 చదరపు అడుగులు కార్పొరేట్ ఏరియా ఉంటుంది. ఇక్కడ మరి బిల్డప్ ఏరియాను చూసుకున్నట్లయితే 528 చదరపు అడుగులుగా అయితే ప్రభుత్వం అక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. దాంతో పాటు ఇక ప్రభుత్వ రాయితీ 5 లక్షలు మనందరికీ తెలిసిందే. దాదాపుగా ఇందిరమ్మ ఇల్లుకు కావాల్సినటువంటి ఖర్చు మాత్రము 11 లక్షలు అవుతా ఉంది. అందులో భాగంగా ప్రభుత్వ రాయితీ మాత్రం 5 లక్షలు ఇస్తోంది. మిగిలినటువంటి 6 లక్షలను ఇక మరి విడతల వారీగా చెల్లించవచ్చు అన్న కోణంలో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. అయితే మరి దీనికి సంబంధించి ఇక దరఖాస్తు విధానం ఎట్లా ఉంటుంది అనేది కూడా మెన్షన్ చేశారు. మీ సేవ ద్వారా దరఖాస్తు సమర్పించుకోవచ్చు. మనము మీ సేవలో సమర్పించుకోవచ్చు, దరఖాస్తును పెట్టుకోవచ్చు. అలాగే దరఖాస్తుకు మరి ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ప్రాతిపదికగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఆ టోకెన్ అడ్వాన్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు టోకెన్ అడ్వాన్స్ అనేది లేకుండే. అయితే కొత్తగా ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే టోకెన్ అడ్వాన్స్ అని చెప్పేసి 10,000 రూపాయలను డిపాజిట్గా అయితే తీసుకుంటున్నట్లు తెలుస్తూ ఉంది. మరి 10,000 రూపాయల డిపాజిట్ ఒకవేళ నీకు మళ్ళీ ఈ ప్రాసెస్ కూడా చెప్పుకుందాం. ముందుగా ఆ 10,000 రూపాయలు మరి ఏమైపోతాయి, మరి ఒకవేళ మనకి ఇందిరమ్మ ఇల్లు వస్తే సరిపోయి, రాలేదంటే ఆ 10,000 రూపాయలు గంగలో పోసినట్టేనా అంటే దానికి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం. ముందుగా అయితే ఈ కార్యక్రమం ముఖ్యాంశాలు అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ హౌసింగ్ బోర్డు నుంచి దాని ఉద్దేశం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అర్హులైనటువంటి అల్పాదాయ వర్గ పట్టణ కుటుంబాలకు ప్రణాళికాబద్ధమైనటువంటి అందుబాటు ధరలలో అయితే సొంత ప్లాట్ను అందించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశము. ఇంకా అర్హులైనటువంటి కుటుంబాలకు సొంత స్థలాలు లేనటువంటి చోట ఇక మరి ఏదైతే అనువైనటువంటి తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇంకా రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను అయితే ఇది నిలువు అభివృద్ధి, ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమం ద్వారా అయితే ఉపయోగించబడడం జరుగుతుంది అన్నట్టుగా కూడా తెలియజేసింది. పారదర్శకమైనటువంటి డిమాండ్ సర్వే, అర్హత ధృవీకరణ, లబ్ధిదారుల ఎంపిక మరియు దశల వారి నిర్మాణం ద్వారా అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది వీరి ముఖ్య ఉద్దేశంగా తెలియజేశారు. అయితే ఇక్కడ మనకు ప్లాట్ సైజు, ప్రభుత్వ రాయితీ ఏముంటుంది, భూమి ఖర్చు ఎంత వస్తుంది, ఎట్లా ఉంటుంది, దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలి అనేది ఇక్కడ కూడా బాక్సులలో కూడా మెన్షన్ చేసి క్లియర్గా. ఒకటి ఈ ప్లాట్ విస్తీర్ణం ఎంత ఉండాలి, 528 చదరపు గజులు ప్లాట్ విస్తీర్ణం ఉంటుంది. ఇక మరి ప్రభుత్వ రాయితీ ఎంత ఉంటుంది, 5 లక్షలు ప్రభుత్వ రాయితీ. ఇక భూమి ఖర్చు ఇక ఫ్రీ అనమాట. నీకు దాదాపుగా భూమి కూడా ఎలాంటి ఏరియాలో ఇస్తున్నారంటే నీకు ముందులాగా ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఇచ్చినట్టు ఏనో గంగల, ఏనో బఫర్ జోన్లల్లా అక్కడ ఎక్కడో అడవిలా కాదు. నువ్వు ఆడికెళ్ళి మళ్ళీ ఎక్కడన్నా పోయి కూరగాయలు ఏమైనా వద్దామన్నా అడవిలోకి వెళ్ళి రావాలి నడుచుకుంటా. లేదు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి రాదు, ఆడ బోర్లు వేయరు, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అట్లాంటి ఏరియాలలో ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వాలలో డబల్ బెడ్రూమ్లు అని చెప్పేసి అవన్నీ కూడా ఇయ్యలేరు. ఇచ్చిన కాడికైనా గంగల పోసినట్లుగా ఎన్నో ఎట్టికి ఇక ఈ లేడనాడు దావని అన్నట్టు ఇచ్చిరు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీ నియోజకవర్గం ఏంది, మీరు క్యూర్ ఏరియాలో అంటే ఈ ఖచ్చితంగా ఈ కోర్ అర్బన్ రీజన్ ఆ పరిధి ఏదైతే ఉంటుందో ఆ పరిధిలలోనే ఖచ్చితంగా మీకు అక్కడే జనసంచారం ఉన్నటువంటి ప్రదేశంలోనే మీకు ఈ డబల్ బెడ్రూమ్లు అనేది ఇది ఈ ఇంటి
ఇంటిని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే భూమి ఖర్చు ఉచితంగానే ఉంటుంది. మీరేం రిజిస్ట్రేషన్లకు ఆ ల్యాండ్కు సంబంధించి అక్కడ మీరు ప్లాట్ ఏది ఉంటుందో దానికి సంబంధించి డబ్బులు ఏం అవసరం లేదనమాట. దాదాపుగా 40 నుంచి 60 లక్షల వరకు కూడా మహిళల పేర్ల మీద ఉచితంగా ప్రభుత్వము ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తా ఉంది ఆ ప్లాట్ సైజును. సో ఇది దాంతోపాటు మీ సేవ లేదా వాట్సాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎట్లా దరఖాస్తులు అనేటివి మీ సేవ వాట్సాప్ ద్వారా. ఇక దీనికి సంబంధించి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అఫీషియల్ వెబ్సైట్లో కూడా మనం నేరుగా వెళ్ళి దరఖాస్తులు పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఇంకా మనం మాట్లాడుకుందాం. ఆ వాట్సాప్ నెంబర్ కూడా చెప్తా మీకు. ఏ వాట్సాప్లో ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలనేది కూడా క్లియర్గా నేను చెప్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిపాదిత యూనిట్ల వివరాలు ఇవన్నీ ఏంది టోటల్గా ఇప్పుడు ప్రస్తుతం మొదటి విడతగా ఇప్పుడు ప్లాట్ల సంఖ్య అయితే 7680 ప్లాట్లు ఇస్తుంది. అందులో అంచనా విస్తీర్ణం ప్రతి ప్లాట్ కూడా 528 చదరపు అడుగులు. ఇక మరి తాత్కాలిక లబ్ధిదారుని వాటా రాయితీ మినహాయించి అంటే 5 లక్షలు ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అది కాకుండా 6 లక్షల వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ అర్హత నిబంధనలు మరియు షరతులు ఎలా ఉంటాయి, అర్హత నియమాలు ప్రభుత్వ ఉత్తర్వులు ఏమున్నాయి, పథకం నోటిఫికేషన్ ప్రకారం ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ చూసినట్లయితే సాధారణ అర్హత దరఖాస్తుదారు కనీసం 10 సంవత్సరాలు, ఇది మీకు ఇంపార్టెంట్, ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినాల్సినటువంటి అంశం. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఈ పాయింట్ వినండి ఖచ్చితంగా. దరఖాస్తుదారు కనీసం 10 సంవత్సరాలుగా హైదరాబాద్ అంటే ఏది కోర్ అర్బన్ రీజియన్ లో నివాసి అయి ఉండాలి. హైదరాబాద్ పరిసర ప్రాంతంలో హైదరాబాద్ వాసి అయ్యి ఖచ్చితంగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నటువంటి వ్యక్తులు అయి ఉండాలి వాళ్ళు. ఇంకా పాయింట్ నెంబర్ 2కి వస్తే దరఖాస్తుదారు కుటుంబానికి ఓఆర్ఆర్ లేదా క్యూర్ ప్రాంతంలో ఇల్లు ప్లాటు లేదా ఈ ప్లాట్ సొంతంగా ఉండకూడదు. ఏ ప్లాట్ కూడా ఖచ్చితంగా ఏముండకూడదు, ఎవరైతే ఇందిరమ్మ ఇల్లుకు దరఖాస్తు పెట్టుకుంటున్నారో వాళ్ళకు ఓఆర్ఆర్ పరిధిలో ఈ హైదరాబాద్ పరిధిలో ఏది క్యూర్ అర్బన్ ఏరియాలో హైదరాబాద్ క్యూర్ అర్బన్ ఏరియా ప్రాంతాలలో పరిధిలలో ఎవరికి ఉండకూడదు. దరఖాస్తుదారికి ఎలాంటి ప్లాట్ కానీ ఇంకా మరి సొంత ఇల్లు కానీ అనేది ఉండకూడదు. అలా ఉండకూడని వాళ్ళకే అర్హులకి మాత్రమే ఇవ్వాలనేది పారదర్శకంగా వ్యవహరించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇక ఒక కుటుంబం ఒక దరఖాస్తు ఒక ఫ్లాట్ అన్న కోణంలో కొటేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. దరఖాస్తుదారుడు మరి ఇంతకు ముందు ఇల్లు లాంటి గృహ ప్రయోజనాన్ని పొంది ఉండకూడదు. ఇంతకు ముందు డబల్ బెడ్రూమ్లు గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి డబల్ బెడ్రూమ్లు ఏ విధంగా అయినా సరే ఎప్పుడైనా సరే అయితే అట్లాంటివి పొంది ఉండకూడదు అన్న కోణంలో కూడా మెన్షన్ చేసింది. మరి తప్పుడు ప్రకటన వాస్తవాలను దాచిపెట్టడం లేదా నకిలీ దరఖాస్తు చేయడం వంటివి తిరస్కరణకు రద్దుకు దారి చేయొచ్చు. మీరు ఒకవేళ సరే ఇంతకుముందు మీరు గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందిరు, డబల్ బెడ్రూమ్ పొందిరు, అయినా కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకురు ఏవి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ విధానాలు చూపించి, అప్పుడు ఏమవుతుంది ఏమనరు. కాకపోతే మీకు ఏదైతే ఇప్పుడు మీరు పెట్టుకున్న దరఖాస్తు ఉంటుందో దాన్ని తిరస్కరిస్తారు అంతే. అది పాయింట్. దరఖాస్తు చేస్తున్నటువంటి నియోజకవర్గం ఇక యూనిట్ నివాసి అయి ఉండాలి. అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నటువంటి వ్యక్తి ఉందో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి లేదంటే ఆ యూనిట్కి చెందినటువంటి వ్యక్తి అయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ ఏంటివి సాధారణ అర్హతలు. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నువ్వు నిజంగా దరఖాస్తుదారుకు ఏం అర్హతలు ఉండాలో అవి క్లియర్గా 10 సంవత్సరాల లోపు మీరు ఇక్కడ నివసిస్తున్న వారై ఉండాలి. దరఖాస్తుదారు కుటుంబానికి ఓఆర్ఆర్ పరిధిలో లేకపోతే ఖచ్చితంగా ఏది మన ఈ ఏరియాలలో ఏది కోర్ అర్బన్ ఏరియాలో ఇక సొంత ఏమైనా ప్రాపర్టీలు అంటే ఏది నివాసానికి సంబంధించి కానీ ప్లాట్లు కానీ ఏమైనా ఉండకూడదు. ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఆదాయం మరియు కేటగిరీ షరతులు ఏముంటాయి, డిమాండ్ నోటిఫికేషన్ ప్రకారము వార్షిక కుటుంబ ఆదాయం ఎంత ఉండాలంటే ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. 6 లక్షల లోపు కుటుంబ ఆదాయం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది మీకు అర్హత ఉంటుంది ఇందిరమ్మ ఇల్లుకు. ఇంకా అంతకు మించి మీ ఆదాయం ఉంటే ఇందిరమ్మ ఇల్లు రాదు. ఇది క్లియరు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఇంకొక విషయం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇంకా మామూలు సాధారణ జనానికే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇయ్యదు కదా. సో ఇక్కడ ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో ఆర్టీసీ అన్నలకు కూడా ఒక ఆఫర్ ఇచ్చింది, బంపర్ ఆఫర్. వాళ్ళల్లో ఎవరికైనా సంవత్సర ఆదాయము 6 లక్షల లోపు ఉంటే వాళ్లకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనున్నట్లుగా కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. సో ఇది పరిస్థితి. సో వీళ్ళందరికీ కూడా రేపటి నుంచి మీరు అంటే 21 ఈ జూలై 21 నుంచి
మరి మళ్ళా వచ్చే నెల 10 తారీఖు వరకు కూడా మీరు క్లియర్గా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఎన్లా వాట్సాప్లో మరి సంబంధిత వెబ్సైట్లో మీరు మంచిగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా రిజర్వేషన్ లేదా ప్రాధాన్యతకు సంబంధించి వర్తించేటువంటి రాష్ట్ర విధానం ప్రభుత్వం టీజీ హౌసింగ్ బోర్డు అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డు రద్దుకు అనుగుణంగా ఉండాలి అన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ముఖ్య నిబంధనలు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే బదిలీ, అమ్మకము, అద్దెకు ఇవ్వకూడదు. ఇది క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇట్లా చేస్తే కూడా మీకు ఆ ఇల్లు రద్దు చేయబడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాల వరకు లేదా ఏదైతే నోటిఫై చేయబడినటువంటి లాక్ ఇన్ పీరియడ్ వరకు ప్రభుత్వం ఏదైతే నోటిఫై చేసిన లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందో లేదు 10 సంవత్సరాలు అని చెప్పేసి పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఉంది. ఈ 10 సంవత్సరాల వరకు కూడా మీరు ఖచ్చితంగా ఎవరికి కానీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండదు. వ్యక్తి పేర్ల మీదకి ఒకరి నుంచి ఒకరికి చేంజ్ చేసుకోవడానికి లేదు. అసలు వాస్తవంగా అసలే లేదు. ఇంకా అలాంటి వ్యవహారాలు అద్దెకు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేయడాలు ఇవన్నీ ఉండాలి అంటే 10 సంవత్సరాల వరకు మీరు దాన్ని అనుభవించాల్సిందే. ఆ తర్వాత మీ కర్మ అన్నట్టు చెప్తుండే ఇక్కడ క్లియర్గా. ఇక ఇది పరిస్థితి. మరి నిర్వహణ మరియు పార్కింగ్ ఏంది? అప్పగింతకు ముందు నిర్వహణ ప్రణాళిక, సంక్షేమ సంఘం మరియు నిర్వహణ నిధి గురించి తెలియజేయవచ్చు. అంటే అక్కడ ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం కథ మొత్తం ఇక అవన్నీ కూడా క్లియర్గా చెప్తారు. ద్విచక్ర వాహనాల పార్కింగ్ మాత్రమే కల్పించబడుతుంది. ఇక్కడ ఆ డబుల్ బెడ్ అక్కడ ఎవరైతే ఇల్లు మనకు ఇస్తా ఉన్నారో ప్లాట్లు, ఆ ప్లాట్లలో మనకు పార్కింగ్ కోసము నిబంధనల ప్రకారం పార్కింగ్ ఉంటుంది. అది కూడా 2 వీలర్కు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇక రిజిస్ట్రేషన్, పూర్తి చెల్లింపు, అర్హత, ఏదైతే సమ్మతి మరియు డాక్యుమెంటేషన్ తర్వాత ప్లాట్ మరియు భూమి యొక్క అవిభక్త వాటా బదిలీ అనేది చేయబడుతుంది. మొత్తం అనే డాక్యుమెంట్ మీ ఇల్లు మొత్తం మీరు క్లియర్గా డబ్బులు చెల్లించినాక అంత తతంగం అంతా అయిపోయిన తర్వాత మీరు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు అన్ని ఇచ్చిన తర్వాత అన్నీ ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా మీ పేరు మీద రాసి ఇచ్చేస్తారు అనమాట. ఇదంతా ప్రాసెస్. ఇక మరి దానికి డిమాండ్ రిజిస్ట్రేషన్ కేటాయింపు హక్కు కల్పించదు. మరి తుది కేటాయింపు ధృవీకరణ లాటరీ మరియు లభ్యతలో లోబడి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉందంటే లబ్ధిదారులు చాలా మంది ఏది మన ఈ వినతి పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, దరఖాస్తుదారులు ఎక్కువ ఉన్నారు, ప్లాట్లు తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? లాటరీ తీస్తుంది ప్రభుత్వం. ఏం చేస్తుందంటే లక్కీ డ్రా తీస్తుంది. ఇక్కడ లక్కీ డ్రా తీసి అందులో అదృష్టం ఉన్నలకు వరించే అవకాశం ఉంటుందని చెప్తా ఉందన్నమాట. దానికి లోబడే ఉంటుంది మళ్ళీ దాని తర్వాత కూడా ఆ లక్కీ డ్రా తీసినా కూడా ప్రతి విషయానికి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. డాక్యుమెంట్స్ మీరు ఏమేమి సబ్మిట్ చేసారో చెప్పిన విధంగా ఉన్నాయా లేవా అనేది కూడా క్లియర్గా మెన్షన్ పరిశీలిస్తుంది. ఇది తుది అధికారం ఎవరికి? ప్రభుత్వం టీజీహెచ్బి తెలంగాణ హౌసింగ్ బోర్డుకి ఎప్పటికప్పుడు కూడా స్పష్టతలను జారీ చేయవచ్చు లేదా పథకం నిబంధనలను సవరించవచ్చు. ఏమైనా ఏదైతే వివాదాలను పరిష్కరించడంలో కూడా తుది అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇక అధికారం ఎవరికి కలిగి ఉంటుంది పూర్తిగా అంటే ప్రభుత్వమే, టీజీ హౌసింగ్ బోర్డే కలిగి ఉంటుంది అన్నట్టు క్లియర్గా చెప్తోంది. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా. ఇక నెక్స్ట్ ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఇందులో యాజమాన్య హక్కు రిజర్వేషన్ ఏమేమి? ఎస్సీకి 14%, ఎస్టీకి 5%, ఇక బీసీకి 16%, ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి 5%, ప్రభుత్వ అవుట్సోర్సింగ్ ఇక 4వ తరగతి ఉద్యోగులు, పారిశుద్ధ కార్మికులకు 10%, మొత్తం 50% టోటల్గా మెన్షన్ చేయడం జరిగింది యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అనేది. ఇక పైన పేర్కొన్నటువంటి కేటాయింపులన్నింటిలోనూ మహిళలకు 30% రిజర్వేషన్ కల్పించబడుతుంది. ఇక ఇందులో కూడా మహిళలకే 30% కేటాయించడం జరుగుతూ ఉంది. మిగిలినటువంటి 50 వాటా ఇతర దరఖాస్తుదారులకు ఇది జనరల్ కేటగిరీ కేటాయించబడుతుంది. జనరల్ కేటగిరీలోకి కేటాయించబడుతుంది అనమాట. సో ఇది ఆదాయ అర్హత నిబంధనలకు లోబడి ఏదైనా ప్రభుత్వ శాఖ లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ విభాగం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే ఈ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఈ విభాగం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పి తెలియజేస్తూ ఉండరు ఈ రిజర్వేషన్ల వ్యవహారం కింద. సో ఇది దరఖాస్తు చేసుకునేటువంటి విధానం మరియు కావలసిన పత్రాలు అర్హులైనటువంటి కుటుంబాల నుండి మీ సేవ వాట్సాప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించబడతాయి. క్లియర్. ఇక మరి దరఖాస్తుదారు ఏం సమర్పించాలి, చేయవలసిన పని ఏంది? ఫీజు, ఈఎండి
మీ సేవలో అయితే దరఖాస్తును సమర్పించండి. ఏదైతే మనము 10,000 డిపాజిట్ అన్నాం కదా, ఫస్ట్ 10,000 డిపాజిట్తో అయితే దరఖాస్తు సమర్పించాలి. ఇక పరిశీలన కేటగిరీ పత్రాలు మరియు చెల్లింపును కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. మూడో స్టెప్ ధృవీకరించడం. ఆదాయం ఎంత, కుటుంబం ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ చెక్ చేస్తారు. ఫ్యామిలీస్ అనేది మన కుల సర్టిఫికేట్ చెక్ చేస్తారు. దానికి సంబంధించి కుటుంబ నేపథ్యంలో మరి డూప్లికేట్ల అయితే 360 డిగ్రీల తనిఖీలు అయితే ధృవీకరించడం జరుగుతుంది. మొత్తానికి డాక్యుమెంట్లలో ప్రధానంగా డిస్కషన్లు పెట్టింది ఏంటంటే, ఇంతకుముందు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఏది దరఖాస్తు కోసం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఓటర్ ఐడి అడిగిరు, ఆధార్ అడిగిరు, లేదా రేషన్ అడిగిరు. ఇక ఓటర్ ఐడి బదులు రేషన్ కూడా అడిగి రేషన్ కార్డు. ఇది దీంతో పాటు బ్యాంకు పాస్బుక్ జీరాక్స్, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇక ఇది కూడా మిగిలిన ఇక సంబంధించి ఒక పాన్ కార్డ్ జీరాక్స్ కూడా అడిగినట్టు తెలుస్తా ఉంది. ఇవన్నీతో పాటు నీకు ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇవన్నీ నీ ఇన్కమ్ ఎంత ఉంది ఇవన్నీ కూడా పరిశీలించడం కోసము ఈ డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా అడిగిరు. ఇక ఆ తర్వాత ఇంటికి రావడము, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారని ఫోటోలు తీసుకున్నారు, ఆ ల్యాండ్ ఎంత ఉందని చెక్ చేసుకోవడము, కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళ దగ్గర ఇక దానికి సంబంధించి ఫోటోలు, ముగ్గు పోసినప్పుడు ఫోటోలు, ఇట్లా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరిగిపోయినాయి. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఫస్ట్ మాత్రం 10,000 డిపాజిట్ అయితే మ్యాండేటరీగా మెన్షన్ చేసిండు. ఇక లాటరీ విధానం అందుబాటులో ఉన్నటువంటి యూనిట్ల కంటే డిమాండ్ ఎక్కువగా ఉంటే భౌతిక డ్రా. చెప్పినా కదా ఇందాక, మీకు ప్లాట్లు అందుబాటులో ఉన్న కంటే ఎక్కువ డిమాండ్ ఎక్కువ ఉందనుకో, ఎక్కువ మంది అప్లై చేసుకురు, అప్పుడు ఆ యూనిట్ల అప్పుడు డ్రా తీయడం తప్ప ఇంకో ఏది ఆధారం లేదన్నట్టుగా క్లియర్గా డ్రా చేసే పద్ధతి అయితే చెప్తా ఉంది. మరి కేటాయింపు మరి చెల్లింపు ఏంది? తాత్కాలిక కేటాయింపు, క్షేత్రస్థాయి ధృవీకరణ మరియు దశల వారి చెల్లింపులు. ఇక ఏముంటుంది, ఎట్లా కేటాయిస్తారు? ప్రస్తుతానికి తాత్కాలికంగా కేటాయిస్తారు. ఆ తర్వాత ఏది దశల వారిగా క్షేత్రస్థాయి ధృవీకరణ మెల్లమెల్లగా అన్ని ప్రతిది కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. ఫస్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఓకే, మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారము ఆ వెళ్ళిన లాటరీ ప్రకారం ఇచ్చిన తర్వాత ప్రతిదీ ధృవీకరించుకొని ఇస్తారు. ఆ ధృవీకరణ కూడా ఎంతవరకు సవ్యమని మళ్ళీ చెక్ చేసుకొని అది క్లియర్గా ఉన్నాక మీరు చెల్లించేటువంటి 6 లక్షల రూపాయలు ఉంటుంది కదా, 6 లక్షలు క్లియర్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం మీకు క్లియర్గా మొత్తం మీ పేరు మీద ఇచ్చేస్తారు అనమాట. ఇది పద్ధతి. రిజిస్ట్రేషన్, ఒప్పందము, రిజిస్ట్రేషన్ మరియు అప్పగింత. ఈ రిజిస్ట్రేషన్ అనేది అయితే పూర్తిగా ఫ్రీ. ఇది మరి ఇక దరఖాస్తు రుసుము మరియు EMD టోకెన్ అడ్వాన్స్ ఎట్లా ఉంటుంది? దరఖాస్తుకు మనం దరఖాస్తు చేసుకునేటప్పుడు 100 రూపాయలు దరఖాస్తు ఫీ. దాని తర్వాత ఈ టోకెన్ అడ్వాన్స్ అనేది మనము ఖచ్చితంగా ఆ ప్లాట్ కోసం టోకెన్ అడ్వాన్స్ 10,000 రూపీస్. మరి వారసులు సర్దుబాటు, ఏది వాపసు సర్దుబాటు. దరఖాస్తు రుసుము వాపసు ఇవ్వబడదు, కేటాయించబడకపోతే EMD ఏది వాపసు ఇవ్వబడుతుంది మరియు కేటాయించబడితే లబ్ధిదారుని వాటాకు సర్దుబాటు చేయబడుతుంది. ఇక ఎప్పుడైతే మీకు ఇందిరామయ్యలు రాలేదనుకో, మీరు 10,000 డిపాజిట్ చేసిన తర్వాత కూడా ఇందిరామయ్యలు రాలేదు, అప్పుడు ఏంది, మీ డబ్బులు మీకు వాపసు వస్తాయి. ఇది క్లియర్గా చెప్పింది. ఇదైతే ఫ్యాక్ట్. ఇక మీ డబ్బులు, మీ 10,000 మీకు రిటర్న్ ఇచ్చేస్తుంది. ఒకవేళ మీరు వచ్చిందంటే మీ వాటాలో అందులో కలిపేస్తారు అనమాట. ఇక అంతే. ఇక 10,000 రూపీస్ ఖచ్చితంగా సర్దుబాటు చేయబడుతుంది. ఎందులో లబ్ధిదారుని వాటాకు సర్దుబాటు, అందులోనే సర్దుబాటు చేస్తామని చెప్తున్నారు. అవి కూడా ఎక్కడ పోవు, అవి కూడా మీకే సర్దుబాటు ఏదో రూపకంగా సర్దుబాటు చేస్తారు ఖచ్చితంగా. ఇక మరి సమర్పించవలసినటువంటి, అప్లోడ్ చేయవలసినటువంటి పత్రాలు, దరఖాస్తు చేసే సమయంలో జీతభత్యాలు లేదా సర్వీసు ధృవీకరణ పత్రాలను అయితే అప్లోడ్ చేయించాల్సినటువంటి అవసరం లేదు. వీటిని లాటరీ సమయంలో సమర్పించవచ్చు, లాటరీ వెళ్ళిన టైంలో సమర్పించాలి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సమర్పించవలసినటువంటి అప్లోడ్ చేసేటప్పుడు అవసరం లేదంట. కుల ధృవీకరణ, లేకపోతే వృత్తి జీతభత్యాల ధృవీకరణ, ఇవన్నీ కూడా ముందే అప్లోడ్ చేయనవసరం లేదంట. ఇవన్నీ అప్లోడ్ చేసేటప్పుడు కాకుండా మీకు సమర్పించేటప్పుడు లాటరీ వెళ్ళినప్పుడు ఇవ్వాలంట. ఇది కూడా క్లియర్గా చెప్పారు. దరఖాస్తుదారుల సంరక్షణ, పరిశీలన, కేటాయింపు మరియు ఏదైతే వాపసు కేటాయింపు సమాచారం పూర్తయ్యే వరకు కూడా మీ సేవ రసీదు, చెల్లింపు రసీదు, దరఖాస్తు సంఖ్య మరియు మొబైల్ నెంబరు ఏది యాక్టివ్గా ఉంచుకోవాలి. చాలా పెట్టింది కండిషన్స్. ఎందుకు చెప్పాలా, మీ దగ్గర మీకు హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా మీ దగ్గర ఏమేమి ఉండాలి? మీరు కట్టిన 10,000 డిపాజిట్ తర్వాత మీరు ఏదైతే ఈ దరఖాస్తు ఫీజు కట్టినాక ఈ దరఖాస్తుకు సంబంధించి టోకెన్ అడ్వాన్స్ కట్టిన తర్వాత మీరు దానికి సంబంధించిన టోకెన్ ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఆ టోకెన్తో పాటు చెల్లింపు రసీదు, దరఖాస్తు సంఖ్య ఎంత, మీ దరఖాస్తు సంఖ్య ఎంత ఉంది అనేది కూడా, మొబైల్ నెంబర్ యాక్టివ్గా మీరు సమర్పించినటువంటి యాక్టివ్ మొబైల్ నెంబర్, ఆ నెంబర్ కూడా ఇవ్వాలి. EMD చెల్లింపు కోసము UPI నెట్ బ్యాంకింగ్ను మాత్రమే ఉపయోగించండి.
ఇది మీకు ప్రధానంగా కీలకంగా ఉపయోగపడుతుంది, సాక్ష్యంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తా ఉన్నాడంటే యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లిస్తే మీకు రక్షణగా ఉంటుంది. మీరు క్యాష్ ఇచ్చినప్పుడు 10,000 క్యాష్ ఇచ్చినప్పుడు కొంతమంది ఇక అందరూ అట్లా ఉండరు, అవినీతి అధికారులు ఉండే అవకాశాలు ఉంటాయి, పక్కా ఉంటాయి. మన ఏరియాలలో ఏడైనా సరే అవినీతి అధికారులు ఉండే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఆదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది యూపీఐ నెట్ బ్యాంకింగ్ మాత్రమే ఉపయోగిస్తే ఇంకా బెటర్ అన్నట్టు చెప్తా ఉంది. అదే ఉపయోగించాలి కూడా. ఇక వాపసు అదే ఖాతాకు చేయబడుతుంది. మీరు ఎట్లయితే యూపీఐ చేసిరో నెట్ బ్యాంకింగ్ చేసిరో ఆ ఖాతాకు మాత్రమే మీకు ఇందిరా మిల్లు రాని పక్షంలో ఆ అమౌంట్ 10,000 రూపీస్ మళ్ళీ మీకు రిటర్న్ వేస్తుంది. ఇది మూడవ పక్షం ఖాతా ద్వారా చెల్లించవద్దు. క్లియర్గా చెప్తుందిగా, ఏ రూపకంగా డబ్బుల రూపకంగా ఇక వేరే ద్వారా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కాకుండా ఇక లేకపోతే వాట్సాప్ ద్వారా అది ఇచ్చిన ఫోన్ నెంబర్ వాట్సాప్ ద్వారా కాకుండా ఇతర ఏది మన వేరే రూపకంగా మీరు ఎట్లా చెల్లించినా కూడా మాకు సంబంధం లేదనే చెప్తుంది. కేటాయింపు ప్రక్రియ మరియు చెల్లింపు షెడ్యూల్ పారదర్శక పరిశీలన, ఇక సమగ్ర 360 డిగ్రీల ధృవీకరణ మరియు ప్రత్యక్ష లాటరీ ఆధారిత కేటాయింపు. ఇక కేటాయింపుల ప్రక్రియ క్లుప్తంగా ఉంది. దరఖాస్తుల పరిశీలన కేటాయింపు వారిగా అయితే అవసరమైనటువంటి పత్రాలు మరియు దరఖాస్తు రుసుము ఇప్పటిదాకా చెప్పిందే 10,000 డిపాజిట్లు, కుటుంబ వివరాలు, ఆదాయ సమాచారము, ఇందిరమ్మ డేటాబేస్ మరియు దరఖాస్తుల డిజిటల్ ధృవీకరణ. ఇక మరి అర్హత ప్రమాణాలను కూడా అనుసరించి అర్హులైనటువంటి దరఖాస్తుదారులను గుర్తించడానికి 360 డిగ్రీల ధృవీకరణ అనేది తీసుకొస్తా ఉంది. దాని ప్రకారం ధృవీకరిస్తుంది. అందుబాటులో ఉన్నటువంటి ప్లాట్ల కంటే అర్హులైనటువంటి దరఖాస్తులు ఎక్కువ ఉంటే వారికి లాటరీ పద్ధతి ఖచ్చితంగా ఉంటుంది. ఇక మరి లాటరీ తర్వాత తాత్కాలిక కేటాయింపు కొనసాగుతుంది. ఆ లాటరీ తర్వాత తాత్కాలికంగా ఎట్లా అప్పచెప్తారో అవన్నీ కూడా ప్రాసెస్ ఉంటాయి. తుది నిర్ధారణ ముందు కేటాయించబడినటువంటి దరఖాస్తుల క్షేత్రస్థాయి ధృవీకరణ అయితే ఉంటుంది. ఫైనల్గా మీకు మొత్తం మీ పేరు మీద హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఇక ఉన్న ప్రాసెస్ అంతా అయిపోయినాకనే మీ పేర్ల మీద చేస్తుందని క్లియర్గా మెన్షన్ చేస్తుంది. నిబంధనల ప్రకారం నిరీక్షణ జాబితా మరియు కేటాయించబడినటువంటి దరఖాస్తుదారులకు మరిక ఏది ఈ జువిన వాపసు ఫీజు వాపసా ఇదేందో అర్థమైతే లేదు, మొత్తం బ్లర్గా అనిపిస్తూ ఉంది. సో ఇక అన్ని నిబంధనలు పాటించిన తర్వాత ఒప్పందం, దశల వారి చెల్లింపు, రిజిస్ట్రేషన్ మరియు అప్పగింత. ఇది చెప్పారు కదా ఇందాక, మీరు అన్ని ప్రాసెస్ మీకు లాటరీ తర్వాత మీరు అన్ని ప్రాసెస్లు అయిపోయినాక మీరు ఇక 5 లక్షలు కట్టిన తర్వాత ఆ తర్వాత 5 లక్షల సబ్సిడీ వస్తుంది మీకు. కానీ ముందుగా మీరు 6 లక్షల వ్యవహారాన్ని కూడా క్లియర్ చేసుకున్న తర్వాత అన్ని విడతలుగా అయిపోయినాక ఏవి మన డాక్యుమెంటేషన్ ధృవీకరణ అయిపోయినాక కంప్లీట్గా మీ పేరు మీద అనేది చేసేస్తుంది. దశ లబ్ధిదారు చెల్లింపుల షెడ్యూల్ చివరి సూచిక, దరఖాస్తు రుసుము 10,000 రూపాయలు టోకెన్ అడ్వాన్స్ ఇవ్వాలి. తాత్కాలిక కేటాయింపు దానికోసం అయితే ₹1,00,000. ఫస్ట్ తాత్కాలిక కేటాయింపు కోసం ఫస్ట్ ₹1,00,000. ఇక చూసుకో ఆర్సీసీ నిర్మాణం పూర్తి, ఆర్సీసీ నిర్మాణానికి ₹2,00,000. ఫినిషింగ్ దశలో ₹2,00,000 పూర్తి మరియు అప్పగింతకు సిద్ధం. మిగిలినటువంటి మొత్తం మరియు ఏదైనా ఇతర రుసుములు తెలియజేసినటువంటి విధంగా అయితే ఇవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులు చెల్లింపుల వ్యవహారాన్ని అయితే చేయాలి. ఇది కథ మొత్తం టోటల్గా ఓవరాల్గా కూడా ఏమేమి చెల్లించాలి, ఎట్ట చెల్లించాలని కూడా మెన్షన్ చేసిండు. దశల వారీగా చెల్లింపు, దరఖాస్తు రుసుము ఎంత 10,000 ఫస్ట్ టోకెన్ ఫీజు, అది కట్టిన తర్వాత తాత్కాలిక కేటాయింపు 1,00,000. ఇంకా ఈ రూపకంగా అయితే ఉన్నాయి మొత్తం. ఇది క్లియర్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఒకసారి ఏమేమి ఉంది ఇంకా ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. ఇక చూస్తే ఎక్కడెక్కడ ఎంత ఎన్ని ప్లాట్లు, ఎక్కడెక్కడ ఏ ప్రాంతం వైజ్గా కూడా ఈ దరఖాస్తులు ఈ విధానము ప్రాంతం వైజ్గా వచ్చినటువంటి సంఖ్యలు ఇవన్నీ కూడా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మనకి ఇప్పుడు కుదరదు. కానీ దాదాపుగా ప్రతి ఏరియాలో కూడా రాజేంద్ర నగర్లో ఇచ్చిండు, మహేశ్వరంలో ఇచ్చిండు, షేర్లింగంపల్లిలో ఇచ్చిండు, ఇబ్రహీంపట్నంలో ఇచ్చిండు, మల్కాజ్గిరి, నాంపల్లి ఈ మల్కాజ్గిరి వరకు మొత్తం 480 ప్లాట్లు ఇచ్చిండు. ఒక్కొక్క నియోజకవర్గానికి మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి 480 ప్లాట్లు. ఇక తర్వాత మల్కాజ్గిరిలో 480, నాంపల్లిలో ఏం చేసిండు 2గా డివైడ్ చేసిండు. రెడ్ హిల్స్ అని ఒకటి, రెడ్ హిల్స్ ఒకటి, రెడ్ హిల్స్ నీలోఫర్ ఆసుపత్రి సమీపం ఒకటి, ఈ ఏరియా ఒకటి, మళ్ళా హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి కార్యాలయం పక్కన ఈ రెడ్ హిల్స్, రెడ్ హిల్స్ 2గా డివైడ్ చేసి ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి కార్యాలయం పక్కననేమో 360 ప్లాట్లు ఇచ్చిండు. ఇక మరి నీలోఫర్ సమీపంలోనేమో 120 ప్లాట్లు ఇచ్చిండు. ఇక మిగిలింది ఖైరతాబాద్ కూడా సేమ్ డివైడ్ చేసిండు. హాకింపేట దర్గా దగ్గర 120 ప్లాట్లు ఇచ్చిండు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీల సమీపంలోనేమో 360. ఇక రిమైనింగ్ అన్ని కూడా సేమ్ 480 ప్లాట్లను ఆ ప్రాంతాలలో కేటాయించడం జరిగింది.
కార్వాన్ కావచ్చు, బహదూర్పుర కావచ్చు, అంబర్పేట, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ఏరియాలన్నిట్లలో కూడా ఇట్లా కేటాయించారు. సో ఇదంతా క్లియర్. ఇది ఇక నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం. ఇది స్ట్రక్చర్, ప్లాట్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఏది తూర్పు ఈస్ట్ ఫేస్ ఎట్లా ఉంటుంది. ఈస్ట్ ఫేస్ అయితే ఇక్కడ ఇది ఎంత లివింగ్ హాలు ఎంత ఉంటుంది, 9 ఇది 9-4.5/20-8 ఈ రూపకంగా ఇచ్చిండు. ఇక కిచెన్ ఎంత ఉంటుంది సైజు 5.6 to 5.6/6 ఇట్లా ఇచ్చిండు. ఇదేమో 9.945/20/20.8 అది. ఇక బాత్రూమ్ ఎట్లా ఇచ్చిండు, బాత్రూమ్ ఇచ్చిండు ఈ రూపకంగా ఎంత ఇచ్చిండు 57.5 x 4.3 ఇట్లా ఇచ్చిండు. మరి ఏది యూటిలిటీ ఏరియా 31.5 x 5 అంట. ఇది ఈ సైజ్ ఇట్లా ఇచ్చిండు. బెడ్రూమ్ సైజు ఓకే నార్మల్గా ఇచ్చిండు మంచిగానే. ఏది 9/10 బెడ్రూమ్ సైజ్ అయితే ఇచ్చిండు. ఇక మిడిల్ క్లాస్ మనకు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ ఆకారం, ఇదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా ఖచ్చితంగా బాగుంది ఈ ప్లాట్కి సంబంధించి. ఇక ఇది ఏంది ఈస్ట్ ఫేస్ ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇది పడమర ముఖం ఎట్లుంటుంది, ఇది పడమర ముఖం వెస్ట్ ఫేస్. ఇది వెస్ట్ ఫేస్కి సంబంధించి కూడా లివింగ్ హాలు అన్ని సేమ్ సైజులు, కాకపోతే ఎట్లా వెస్ట్ ఫేస్ ఎక్కడ సైడ్ ఉంటుంది, వెస్ట్ ఫేస్ వచ్చినప్పుడు కిచెన్ ఎక్కడ ఉంటుంది, యూటిలిటీ ఏరియా ఎక్కడ ఉంటుంది, బాత్రూమ్ ఎక్కడ ఉంటుంది, బెడ్రూమ్ ఎక్కడ ఉంటుంది, ఇవి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా హైలైట్ ఏంటంటే వీటికి సంబంధించి అది కూడా తెచ్చిండు. ఏది దీంట్లకు మెట్రో ఇంకా ఎంఎంటిఎస్ ఇవన్నిటిని కూడా అనుసంధానం చేస్తూ కేబిహెచ్పి కాలనీ నుంచి ఏది బండ్లగూడ ఏది కౌకూర్, పోచారం, రాయదుర్గం, హక్కింపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలార్దేవపల్లి, జలపల్లి, ఇక గాజుల రామారం, రెడ్డి హిల్స్, నీలోఫర్ హాస్పిటల్ ఏరియాను కలుపుతూ మరి నంది ముసలిగూడ, ఇక సిటీ పోలీస్ లైన్స్ అంబర్పేట, పాటిగడ్డ, మారేడుపల్లి, మహీంద్ర హిల్స్ ను కలుపుకుంటూ గడ్డి అన్నారాన్ని ఆర్ఎండ్బి కాలనీని కలుపుకుంటూ మరి ఏది కుల్సుంపుర పోలీసు క్వార్టర్స్ ను ఇవన్నిటిని కలుపుకుంటూ ఇవన్నిటిని అనుసంధానం చేస్తాడంట. ఎయిర్పోర్ట్ తో సహా ఏదన్నా ఆ ఎయిర్పోర్ట్లను లేకపోతే మెట్రో స్టేషన్లను ఇక ఎంఎంటిఎస్లను ఈ రహదార్ ఔటర్ రింగ్ రోడ్లను వీటన్నిటిని కూడా అనుసంధానం చేసేలాగా కూడా కార్యాచరణ చేసే విధంగా అయితే ముందుకు వెళుతా ఉంది ప్రభుత్వం. ఓవరాల్ గా ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఇందులో ప్రభుత్వం మనకు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చిందని చెప్పినాం కదా. అసలు ఆ వాట్సాప్ నెంబర్ ఏది, ఆ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాట్సాప్ నెంబర్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వాట్సాప్ నెంబర్ క్లియర్గా మీకు నేను చెప్తా, ఇప్పుడు నోట్ చేసుకోండి. ఆ వాట్సాప్ నెంబర్ వచ్చేసి క్లియర్గా చెప్తా ఉన్నా 8096958096 అనే వాట్సాప్ నెంబర్కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇంకా రిమైనింగ్ ఏంటి, అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో 10 సంవత్సరాల పాటు ఎక్కడ కూడా ఈ ప్లాట్లను మీకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అమ్ముకోవడానికి వీలు లేదు. ఇక మళ్ళోసారి మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి వాట్సాప్ నెంబర్ చెప్తా ఉన్నా. ఏది మీ సేవా కేంద్రం, మీకు తెలుసు మీ సేవా కేంద్రంలో పోయి మీరు అడిగినా మీ సేవా కేంద్రంలో అప్లై చేస్తారు. లేదు మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు చేసుకుంటామంటే అఫీషియల్ వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు. లేదు మీరు వాట్సాప్లో కూడా చేసుకోగలము అనుకుంటే వాట్సాప్ నెంబర్ వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఇక ఇంకోసారి నేను రిపీట్ చేస్తా ఉన్నా 8096958096 ఇది ఈ వాట్సాప్ నెంబర్ కూడా. సో ఇక్కడ ఇక మనం పూర్తిగా ప్రభుత్వం అయితే హైదరాబాద్లో సొంతిల్లు కావాలి అనుకునే వాళ్ళకి సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి అయితే మరి ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్త తీసుకొచ్చింది. దాని ప్రకారం లబ్ధిదారులు ఇంకా అర్హులు ఎవరైనా ఉంటే మీరు పద్ధతి ప్రకారంగా ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో అట్లా మీరు వెళ్ళండి. ప్రొసీజర్ ప్రకారం మీరు నిజంగానే అప్లై చేసుకోండి. మీకు కావాల్సినటువంటి ఇందిరమ్మ ఆ గృహాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా పొందండి.